ఒకటి ఇస్తాను చూడండి. మొత్తం ఇదంతా సర్కస్ రోజా. సో సెయింట్ మొహమ్మద్ అహ్మద్ టోమ్ కూడా అక్కడ ఉంది మనకి. బ్యూటిఫుల్ శాంక్చురీ ఒకటి. ఇదంతా కూడా టోమ్స్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సర్కస్ రోజా అండి. ఈ అహ్మదాబాద్లో నా ఫైనల్ డెస్టినేషన్ ఏదైనా ఉంటే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ సర్కస్ రోజా. సో ఇది మనకి జీవరాజ్ పార్క్ దగ్గర అయితే ఇదైతే ఉంది. నాకు ఇదిగోండి, నేను చక్కగా ర్యాపిడోలో ఇస్తాను. సింగిల్స్కి అయితే ర్యాపిడోనే బెస్ట్. సో ఇదిగోండి, వెరీ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ అహ్మదాబాద్ ఏదైనా ఉంటే సర్కస్ రోజా. కాకపోతే నేను లేట్ అయిపోయాను రావడానికి. అది అక్కడ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియజేశారు. హజరత్ సైక్ అహ్మద్ కటు గంజ్ బాక్స్ 1338 to 1446. సో మనకి అక్కడ మసీదు కూడా ఉంది మనకి సర్కస్ రోజా సమీపంలోనే. సో మనకి ఇది జీవరాజ్ సర్కస్ మాన్యుమెంట్స్ కూడా ఉన్నాయా. సో లోపలికి వెళ్ళేది చూద్దాం. సో ఇది మనకి పోస్ట్ జీవరాజ్ పార్క్ మకర్బా దగ్గర అయితే మనకి అద్భుతమైన నిర్మాణం కట్టించడం అయితే జరిగింది. మనకి 15th century నాటి కట్టండి. బ్యూటిఫుల్ గార్డెన్, చాలా పెద్ద. ఇది సుమారు మనకి 72 ఎకరాలు. 72 ఎకరాలు కాస్త మనకి 34 ఎకరాలకైతే వచ్చింది. డోంట్ ఎంటర్ ఇన్సైడ్ విత్ షార్ట్ క్లోత్స్. మనకి అదిగోండి, మనకి ఇదైతే మ్యాండేటరీ. ఇది మోడలింగ్ కూడా చేయకూడదు అంటే ఫోటోషూట్స్, వెడ్డింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసేవారు అనుకుంటాను ముందు. చాలామంది అదే చెప్పుకొస్తున్నారు. సో చూడండి, చాలా ఇక్కడ నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అన్నారు. అద్భుతమైన నీమ్ ట్రీ, వేపాకు చెట్టు. షూస్ మనం బయట పెట్టేలేము. సర్కస్ రోజా కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి షూస్ ఇక్కడ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ఏటట్టు ఉన్నాయండి నేను చూపిస్తాను మీకు. బ్యూటిఫుల్ అండి. చూడండి, ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి ఇండో సారసనిక్ ఆర్కిటెక్చర్. మనకి వదోదరలో చూశాను కదా, వదోదరలో ఎలా అయితే ఉందో సేమ్ మనకి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఉంది కదా, అది కూడా మనకి ఇండో సారసనిక్ రివ్యూల్ ఆర్కిటెక్చర్. సో ఇది కూడా ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కూడా మనకి ఇండో సారసనిక్ ఆర్కిటెక్చర్. సమాధి సో మనకి ఇక్కడ మ్యాక్సిమం మనకి అహ్మదాబాద్లో ఉన్న బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఏంటి, మాస్క్స్ ఏంటి, దేవాలయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి సుల్తాన్ అహ్మద్ షాహన్ సుల్తాన్ మాత్రమే ఇవన్నీ నిర్మాణం అయితే చేశారండి మనకి 15th centuryలో. సో బహుశా ఈ అహ్మదాబాద్ని పూర్వం కర్ణవతి అనేవారు. ఆ కర్ణవతిని అహ్మదాబాద్గా మారిందంటే మనకి సుల్తాన్ పేరే పెట్టుకున్నట్టున్నారు అహ్మదాబాద్ అని. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా అహ్మద్ సుల్తాన్ షా. మనకి భద్ర ఫోర్ట్ ఏంటి, మాస్క్ ఏంటి, భద్రకాళి దేవాలయం ఏంటి, నెక్స్ట్ జుమా మసీద్ ఏంటి, మనకి సర్కస్ రోజా ఏంటి, ఇవన్నీ కూడా మనకి అహ్మద్ సుల్తాన్ షాహే కట్టించారు. సో ఇవన్నీ మరీ అంత లోపలికి అయితే మనం వెళ్ళొద్దు. ఇక్కడ సముద్రం అయితే ఉన్నాయి. సో ఆర్కిటెక్చర్ అంతా మాత్రం అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా. సో ఇదంతా కూడా మనకి మీకు చూపించు కదా, సిద్ది సయ్యద్ మాస్క్ దగ్గర కూడా మనకి లాటిస్ వర్క్ అనేది అద్భుతం. ఇదంతా కూడా చూడండి. సో గుజరాత్ అన్నట్లో మనకి చాలా రోజెస్ అయితే ఉన్నాయి, కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ వన్. చాలా అద్భుతమైన రోజెస్. అంతా స్టూడెంట్స్లో ఉన్నారు. సో మొత్తం మనకి ప్రాంతం అంతా 72 ఎకరాలు ఉండేది. 72 ఎకరాలు కాస్త మనకి ఇక్కడున్న నివాసులందరూ కూడా సెటిల్ అయ్యి మనకి అది 34 ఎకరాల కింద మార్చారు. సో ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, కానీ మనకి ఇది ఉర్దూలో ఉందో మరి దేనిలో ఉందో మనకు అదైతే అర్థం కాదు. ఇది కొంచెం చాలా అద్భుతమైన క్రియేషన్. ఇదంతా కూడా చాలా బాగుంది. సో
అక్కడ కూడా మనం వెళ్దాం, అక్కడ ఏముందని చూద్దాం. ఇదిగోండి, మనం డొనేషన్స్ ఏమైనా చేయాలంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేసి మీరు చేతనైతే సాయం అయితే చేయాలి. ఇది కూడా మనకి ఇదంతా కూడా మనకి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇదంతా చూసుకుంటున్నారు. సుమారు మనకి అహ్మదాబాద్ దగ్గర నుండి మనకి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. చూడండి, అంతా ఆ వర్క్ అంతా కూడా మెచ్చుకోవాలి, చాలా అద్భుతంగా ఉంది. సో ఇది నాకు తెలిసి మాస్క్లో ఉన్నట్టుంది. మరి హజరత్ షేక్ అహ్మద్ బక్షి కత్తు అంట. సో నన్ను అయితే కొంచెం మరణించాలి, నాకు అయితే కొన్ని పేర్లు అనేవి ముస్లిం పేర్లు నేను సరిగ్గా పలకలేను. సో అక్కడ మనకు లేక్ కూడా ఉందన్నారు, ఆ లేక్ కూడా తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఇదైతే మీకు ఫస్ట్ చూపిస్తాను. సో ఇదిగోండి, మనకి టోంబ్ ఆఫ్ షేక్ అహ్మద్ కట్టు గంజ్ బక్షి అంటే ఇంకెవరో కాదండి, మనకి అహ్మద్ సుల్తాన్ అహ్మద్ షా ఉన్నారు కదా, అతని సెయింట్, అతని సలహా మేరకు మనకి ఇది కట్టించడం ఇది జరిగింది. అహ్మద్ సుల్తాన్ అహ్మద్ షా అని. సో అహ్మద్ షా దగ్గర పనిచేసే సెయింట్ మనకి సలహా మేరకు ఈ అద్భుతమైన రోజానైతే మనకి నిర్మించడం అయితే జరిగిందండి. ఇది మనకి 1445లో స్టార్ట్ చేసి 1415లో అయితే ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించారు. చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అక్కడ ఒక లేక్ కూడా ఉంది, ఆ లేక్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, జమా మసీద్ సర్కస్. సో ఫోటోగ్రఫీ అనేది, మోడలింగ్ ఫోటోగ్రఫీ అంటే అది వేరు, మీకు అర్థమైంది. దీని అర్థం ఏంటంటే, మనకి మోడలింగ్ ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు వెడ్డింగ్స్, ప్రీ షూట్స్ అనేవి అక్కడ జరిగేవి, ఇక్కడ స్టార్టింగ్లో చాలామంది చేసుకుంటారు, అవి వద్దన్నారు. నేను నార్మల్ ఫోటోగ్రఫీ చేసేస్తున్నాను, మన మోడలింగ్ ఏం కాదు కాబట్టి మీ అందరికీ చూపించడమే నా కర్తవ్యం. బాబా అద్భుతం, ఈ మాస్క్ ఏంటి ఎలా ఉంది మొత్తం చూడండి. మనకి జమా మసీద్ చూసాం కదా, ద గ్రేట్ మాస్క్. బ్యూటిఫుల్ అండి, చూడండి, జమా మసీద్ మోడల్లోనే ఉంది. చాలా 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 బాగుంది. మొత్తం డోమ్స్ అన్నీ ఎన్నో లెక్క పెడతాను, ఒక్క నిమిషం ఆగండి. సో ఈ వరుస నుండి లెక్కెట్టాను, దాదాపు మనకి 35 ఉన్నాయి, కానీ 35 ఇటుపక్క ఉన్నాయి, స్మాల్ డోమ్స్ అటువైపు కూడా ఉన్నాయి. సుమారు మనకి 50 పైగా ఉంటాయండి డోమ్స్. నాకు చూడండి, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా దగ్గర, అక్కడ మనకి 1 2 3 4 5 ఉన్నాయి, ఇటు నుండి మళ్ళీ ఒక 5 ఉన్నాయి, ఇటు నుండి 7 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి, మళ్ళీ అవతల పక్క కూడా ఉన్నాయి డోమ్స్. సో చాలా అద్భుతంగా ఉంది. మనకి జమా మసీద్లో కూడా 30 డోమ్స్ దాకా ఉన్నాయి. బ్యూటిఫుల్ మాస్క్. సో చాలా దూరం నుండి ఈ అద్భుతమైన మాన్యుమెంట్ని మీకు చూపిద్దామని వచ్చాను, ఎందుకంటే సుమారు నేను ఇక్కడ నుండి సోమనాథ్ వెళ్ళిపోతున్నానండి. కానీ మరి మీకు ఈ అద్భుతమైన మాన్యుమెంట్ చాలామంది అన్నారు, మనకి ద మోస్ట్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అహ్మదాబాద్ ఏదైనా ఉంటే అది సర్కస్ రోజా, డెఫినెట్గా మీరు వెళ్ళాలన్నారు. దిస్ ఈజ్ హిస్టారికల్ అండ్ హోలీ ప్లేస్, నో ఫోటోగ్రఫీ in the masjid in permissions, ladies are not allowed. సో బ్యూటిఫుల్ మాస్క్. మనకి నేను అందుకనే మరి దూరం నుండే ఉన్నాను, లోపలికి అయితే వెళ్ళకూడదని చెప్పేసి, హోలీ ప్లేస్ అన్నారు కాబట్టి నేను లోపల మరి ఫోటోగ్రఫీ ఏంటి ఫస్ట్ నేను వెళ్ళలేదు. సో బయట ప్రాంతం అంతా మీకు చూపిస్తున్నాను, ఇదంతా బ్యూటిఫుల్ డోమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుండి చూద్దాం, ఇక్కడ నుండి మనకి ఏం కనిపిస్తుంది. ఇక్కడ నుండి రివర్ వ్యూ కూడా కనిపిస్తుంది. మోడలింగ్ ఫోటోగ్రఫీ మాత్రం అలౌ చేయరండి, అంటే వెడ్డింగ్ షూట్స్ కానీ అలాంటివి కానీ. ఒకప్పుడు లేక్ అనుకుంటా, ఇప్పుడైతే లేక్లా లేదు. చూడండి ఎంత పెద్ద ప్రాంతం, చూడండి బ్యూటిఫుల్. అక్కడ కూడా చూడండి చాలా అద్భుతం. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ అండి, 100% రికమెండెడ్. ఆర్కిటెక్చర్ అనేది సింపుల్ అవుట్ స్టాండింగ్ మనకు. అదిగోండి అక్కడ కూడా మనకి
ఈ మార్గం నుండి మనం వెళ్ళొచ్చు. తాళాలు అయితే వేసేసారండి. మరి నేనైతే అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ నుండి జూమ్ చేసి చూపించేస్తున్నాను. ఇదంతా ప్రాంతం దాదాపు 72 ఎకరాలు ఉండేది మొత్తం సర్కస్ రోజు అంతా కూడా. సో అక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇవి ఇవ్వడం వల్ల మనకి 34 ఎకరాలకి అయితే మారింది. చూడండి, ఈ వైపు నుండి కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇదంతా కూడా మనకి ఎల్లో స్టోన్ అండి. మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ అని. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా భద్ర ఫోర్ట్, అది కూడా మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా దట్ ఈస్ ఆల్సో అన్ హిస్టారికల్ మాన్యుమెంట్. సో చక్కగా అమ్మాయి రాజస్థానీ అమ్మాయి రాఫీ ఇన్ఫర్మేషన్ అయితే నాకు రాజస్థాన్ మ్యాప్ అంతా ఇచ్చింది. సో బ్యూటిఫుల్ అండి. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్. బ్యూటిఫుల్ మాస్క్ ఇక్కడ ఉంది. అక్కడ మనకి లేక్ అనేది ఉంది. నేను ఇంకా లోపలికి ఇలా ప్రాంతం అంతా చూపిస్తాను. మనకి లాటిస్ వర్క్ మనం మెచ్చుకోవాలి. అద్భుతం అండి మొత్తం ఈ లాటిస్ వర్క్ అంతా. చూడండి, అంతా నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే మనకి ఇన్సైడ్ ద స్క్రీన్ అవుట్ సైడ్ ద స్క్రీన్ ఇది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో సయ్యద్ మాస్క్లో కూడా మీకు అవే చూపించాను. అక్కడ సయ్యద్ మాస్క్లో ఉంది, సిద్ధి సయ్యద్ మాస్క్లో ఉంది అన్అఫీషియల్ సింబల్ ఆఫ్ అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ అంటే నాకు తెలిసి ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని టూరిస్ట్ లొకేషన్లు కూడా అహ్మద్ సుల్తాన్ సాహాయే కట్టించారు. సో నాకు తెలిసి బహుశా ఈ అహ్మదాబాద్ పేరుకి అతని వల్లే వచ్చినట్టుంది, జ్ఞాపకార్థంగా పెట్టుకున్నట్టున్నారు. చాలా అద్భుతం అండి. ఇక్కడ కూడా మనకి బ్యూటిఫుల్ లాటిస్ వర్క్ అయితే ఉంది. సో చెప్పాను కదా ప్రతి మాస్క్ దగ్గర ఇప్పుడు నాకు కొంచెం అర్థం అవుతున్నాయి ఇన్ఫర్మేషన్లన్నీ. ఇక్కడ చేతులు కాళ్ళు అన్నీ కడుక్కొని శుభ్రం చేసుకొని ఆ మాస్క్లోకి వెళ్తారండి. వెళ్ళి నమాజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ముస్లిం వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మనకి చాలా మంచి వాళ్ళు. ఇక్కడ ఉన్న అహ్మదాబాద్ ప్రజలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు నాకు చాలా హెల్ప్ అయితే చేశారు. మెయిన్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కూడా వాళ్ళు తెలుసుకొని నాకు మరీ ఇచ్చారు. సో నాకు కూడా ఇక్కడ కూడా నాకు పెద్ద కష్టంగా ఏమి అనిపించలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ ఫిషెస్ చక్కగా ఇక్కడ కాలు కడుక్కొని నమాజ్ చేస్తారు. నిన్నైతే నేను సయ్యద్ మాస్క్ కూడా అలాగే వెళ్ళాను. డ్రింకింగ్ వాటర్ ఉంది, చల్లగా ఉంటే తాగుతాను. చాలా చేపలు అయితే ఉన్నాయండి. చాలా అందమైన చేపలు. బ్లాక్ ఫిష్, వైట్ ఫిష్, చాలా అందమైన చేపలు. రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి జమా మసీద్ దగ్గర కూడా నేను చూశాను. మాస్క్ వెళ్ళేటప్పుడు కొంచెం, ఎందుకంటే మనకి నేను ఇందులో అయితే పర్వాలేదు, మనకి హిందూ దేవాలయాలకి వెళ్ళిపోతాను చక్కగా. కాకపోతే ఇప్పుడు నాకు మాస్క్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల చాలా బ్యూటిఫుల్. నేను ఒక మక్కా మసీద్కి వెళ్ళాను, ఇంకెక్కడికి వెళ్ళలేదు. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి అహ్మదాబాద్ వచ్చాను కాబట్టి ఈ అహ్మదాబాద్ నివాసుల కోసం కూడా నేను అద్భుతమైన మాస్క్స్, ఫోర్ట్స్ ఇవన్నీ వెళ్ళాను. అవి కూడా చూపిద్దామని చెప్పి. సో ఒక హైదరాబాద్లో ఉన్నప్పుడు మనకు అక్కడ నవాబులు తగిలేదు, తర్వాత మళ్ళీ తమిళనాడు ఇటు సైడ్ ఎక్కడ తగలేదు. సో ఇలా ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ అండి ఇవన్నీ కూడా. నేను ఇప్పుడు ఇది కూడా ఇక్కడ రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ కూడా మనకి నేను వదోదర దగ్గర నుండి ఇక్కడ మనకి ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్స్ అనేవి మొదలయ్యి. అదిగోండి అక్కడ కూడా ఒక టూమ్స్ ఉంది. మరొకటి వెళ్ళడానికి మార్గం ఉందా లేదా అని చూస్తున్నాను. బ్రదర్, హే బ్రదర్,
టూమ్ ఉంది కానీ ఎంత బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇది మనకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వదిలేకండి. చక్కగా అందరూ వచ్చి చూడవలసిన బ్యూటిఫుల్ హిస్టారికల్ మాన్యుమెంట్ ఇది. సో ది బెస్ట్ ఇన్ గుజరాత్. మనకి ఏవైనా బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఉన్నాయంటే ఈ ఎన్నో రోజాలు ఉన్నా కూడా మనకి ఈ సర్కస్ రోజా అనేది చాలా ప్రత్యేకతమైంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి షేక్ అహ్మద్ సెయింట్ సూఫీ సెయింట్కి సంబంధించిన సెయింట్ సలహా మేరకు అహ్మద్ షా అనేది మనకి ఈ అద్భుతమైన మాన్యుమెంట్ కట్టించడం అనేది జరిగింది. సో లోపలికైతే మనకు నాట్ అలౌడ్. చాలా చక్కని గార్డెన్, ఇదంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ కూడా టోమ్స్ ఉన్నాయి. అటువైపు నుండి వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడ లాక్ వేస్తున్నారు. 4 వైపులు చూపిస్తున్నాను. మనకు మొత్తం మనకి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ లాటిస్ వర్క్ అని. సో అయిపోయిందండి, ఇదే మనకి సర్కస్ రోజా విశేషాలు. సో ఇదిగోండి, ఇందాక ఎంట్రన్స్కి మనకి వెళ్ళడానికి అవకాశం లేదనుకున్నాను కానీ ఇదిగోండి, మనకి వెళ్ళాలంటే అంతవరకు వెళ్ళొచ్చు. రాయల్ రీడమ్. సో ఇదిగోండి, ఈ ప్రాంతం అంతా మనం వెళ్ళాలనుకుంటే అక్కడ వరకు వెళ్ళొచ్చు. సో ఇదిగోండి, ఇక్కడ గేట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి కానీ అటు సైడ్ నుండి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్, హిస్టారికల్ ప్లేస్ అండి. సో ఇది అంతా మనకు ఒక ట్యాంకు, ఒక లేక్ ఇదంతా ఉండేది. కాకపోతే ఎండాకాలం మనకి డ్రై అయిపోవడం వల్ల ఇదంతా నిర్మాణం అయితే నేను చూపిస్తున్నాను. ఇదంతా కూడా మనకి ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్లో మారిపోయింది కానీ చాలా అద్భుతమైన నిర్మాణం ఇది. చాలా చాలా బాగుందండి. లేడీస్ నాట్ అలౌడ్. సో ఇదిగోనండి అద్భుతమైన సమాధి టోంబో సమీపంలో ఇక్కడంతా ఇచ్చిన సుల్తాన్ మొహమ్మద్ బెగాదా. సుల్తాన్ మొహమ్మద్ బెగాదా అంటే నేను మనకు అక్కడ టోమ్ ఫతియా ఖాన్ అక్కడ నిన్న చూపించాను కదా స్టెప్ వెల్. సో దానికి దీనికి ఇంటర్లింక్డ్ ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఫోటోలు తీస్తా ఎందుకు నువ్వు ఊరికనే సెల్ఫీలు తీసుకుంటున్నావు అన్నారు కానీ నాకు ఫోటోలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ థంబ్నెయిల్స్ కోసం అప్పుడప్పుడు తీసుకుంటున్నాను. చాలా అద్భుతమైన మాన్యుమెంట్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను అహ్మదాబాద్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఏదైనా ఉంటే సర్కస్ రోజా. కాకపోతే నిన్న కూడా నేను వెళ్దాం అనుకున్నాను కానీ నిన్న టైం అయిపోయేసరికి మరి రాలేకపోయాను. అందుకే పొద్దున్నే భద్రా ఫోర్ట్కి వెళ్ళి అక్కడ నుండి ఈ అద్భుతమైన మాన్యుమెంట్ చూడడానికి అయితే వచ్చి మీకు చూపిద్దామనే వచ్చాను. సో ఇది మనకి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మనకి ఛార్జ్ అనేది అహ్మదాబాద్లో ఏ టూరిస్ట్ లొకేషన్స్ కూడా మనకి ఛార్జ్ అనేది ఎక్కడ కూడా ఛార్జ్ చేయలేదు, అన్నీ ఫ్రీ అని. ఒక కార్ మ్యూజియంకి మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫోటోగ్రఫీ అయితే మళ్ళీ 100 రూపీస్ అని చెప్పేసి నేను వెళ్ళలేదు. కార్లు ఏముంది, మనకి ఇలాంటి హిస్టారికల్ మూమెంట్స్ని చూపించడమే నాకు ఇష్టం. సో చాలా అద్భుతమైన కట్టడి. మనకి అహ్మద్ సుల్తాన్ ఉన్నారు కదా, అతనే మనకి ఈ అద్భుతమైన మోనుమెంట్స్ అయితే కట్టించడం అయితే జరిగింది. సో ఇది మనకి 1445 నుండి 1451లో ఈ నిర్మాణం జరిగింది. బ్యూటిఫుల్ హిస్టారికల్ మూమెంట్. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ జీవన్ రాజ్ పార్క్. సో మస్ట్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు విజిట్ దిస్ ప్లేస్ అండి. సో పర్యటన అయితే చక్కగా పూర్తి చేసుకున్నాను. సో ఇక్కడ నుండి నేను సోమనాథ్ పర్యటనకి ప్లాన్ చేస్తున్నాను కానీ మరి అది ఉన్నాయా లేదా ఏంటి ఎలా చేయాలని నాకు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్డేట్ లేదు. ఇక్కడ నుండి రూమ్కి వెళ్ళి లేకపోతే సర్దార్ పటేల్ మ్యూజియం ఒకటి ఉంది ఈ దగ్గరలో ఉంటుంది, అది కూడా వెళ్ళి అద్భుతమైన మ్యూజియం కూడా మీకు చూపించి ఇక్కడ నుండి నేను సోమనాథ్ వెళ్తాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ దేర్ అండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. Signing off from beautiful Sarkaz Rose Monument. Bye, take care.